చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కళ్యాణ నిధయే నిధయర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఇవాళ ముక్కోటి ఏకాదశి, ధనుర్మాసంలో 15వ రోజు. ఇవాళ విశేషమైనటువంటి ఆశీర్వాదం భక్తులందరికీ కూడా. చిలుకూరులో ముక్కోటి ఏకాదశి అనేది భగవంతుడు మనందరికీ కూడా జీవాత్మకి వైకుంఠ ప్రయాణాన్ని సులభం చేయడం కోసం, భగవంతుడి పైన శరణాగతి తత్వాన్ని గుర్తు చేయడం కోసం ఏర్పాటు చేసిన అద్భుతమైన అవకాశం. అలాంటి ఒక అద్భుతమైన అవకాశము శ్రీరంగ క్షేత్రంలో ఉత్తర ద్వార దర్శనం, తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం, చిలుకూరులో మనకి ఇదే మహాద్వార దర్శనమే ఉంటుంది. కానీ వచ్చిన ప్రతి భక్తుడికి కూడా తిరుమలకు వెళ్ళినటువంటి భాగ్యం దొరుకుతుంది. కాబట్టి చిలుకూరుకి వచ్చిన వాడు తిరుమలకి వెళ్ళలేని వాడు చిలుకూరుకు వస్తాడు. అదే ఫార్ములా ప్రకారం చిలుకూరుకి వచ్చిన భక్తులకి ఆ వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనం చేసిన భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి ఇక్కడ కూడా తండోపతండాలుగా భక్తులు వస్తున్నారు. వాళ్ళకి కావలసినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళకి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. మున్సిపాలిటీ వాళ్ళు, పోలీస్ వ్యవస్థ మా అందరితో కలిసి స్వామివారి సేవలో తరిస్తున్నారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఒకటి మీ ద్వారా, మీడియా ద్వారా చెప్పేది ఏంటి అంటే, జనవరి 4వ తారీఖు వరకు ప్రదక్షిణాలు లోపల అవకాశం లేదు. జనవరి 1వ తారీఖు నాడు మహాప్రదక్షిణం కూడా ఉండదు. దర్శనం మాత్రమే చేసుకొని భక్తులు స్వామివారి ఆశీర్వాదం పొందాలని ప్రార్థిస్తున్నాము. సర్వే జనా సుఖినో భవంతు. చిలుకూరు బాలాజీ శివాలయం సుందరేశ్వర స్వామి సేవకుణ్ణి. ఈరోజు వైకుంఠ ఏకాదశి, భక్తులందరికీ అద్భుతమైన అనుగ్రహం ఉండాలని పరిపూర్ణంగా కోరుతూ ఈరోజు వేల సంఖ్యలో భక్తులు చిలుకూరుకి బాలాజీ శివయ్య దర్శనానికి వస్తుంటారు. ఎంతో ఓపికతో, ఎంతో శ్రద్ధగా ఈ దేవాలయానికి వచ్చే భక్తులందరికీ మళ్ళీ ఆ శివయ్యని, బాలాజీని వేడుకుంటున్నాం. మంచి అనుగ్రహాన్ని కలగజేయాలి. మన హిందువులు చాలా అద్భుతం అండి. ప్రతి పండుగని ఎంతో మానసిక స్థితి, ఒక భక్తి, ఒక తాదాత్మ్యం, ఒక శ్రద్ధతో నిర్వహిస్తుంటారు. ఈ శుభ సందర్భంలో ఇంకొక మాట చెప్తాను. మనది సంవత్సరాది ఉగాది అండి. మళ్ళీ చెప్తాను, మన సంవత్సరాది ఉగాది జనవరి 1 కాదు, డిసెంబర్ 31 నైట్ మేల్కోవాల్సిన పని లేదు. మీరు అర్ధరాత్రి మేల్కోవాల్సి వస్తే శివరాత్రి అర్ధరాత్రి మేల్కోండి, ఎందుకంటే వచ్చేది మాఘమాసం. అందరికీ శుభం జరగాలి. హర హర మహాదేవ, శంభో శంకర. నేను ఇక్కడ వచ్చే స్టూడెంట్స్కి పెన్స్ పంచుతుంటాను. ఈ శుభ సందర్భంలో మన విలేకరులు ఎన్ని పంచారయ్య గారు అడిగారు. గత 12 సంవత్సరాలుగా నా క్యాలిక్యులేషన్, ఇంకా ఎక్కువే పంచుంటాం, 1 కోటి పైన పెన్స్ మనం ఇచ్చున్నామండి. పిల్లల్ని పట్టించుకోవాలనేది ప్రధాన ఉద్దేశం. ఒక్క మాట చెప్తాను, భారతదేశం మొత్తంలో ఒక్క గుళ్ళో కూడా పిల్లల్ని పలకరించే సిస్టమ్ లేదండి. అక్కడ మనకి తప్పు జరుగుతోంది. చర్చి పక్కన స్కూల్స్ ఉన్నాయి, మసీదు పక్క మదర్సాలు ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని మోటివేట్ చేసుకుంటున్నారు. గుడి పక్కన బడి లేదు. గుడికి పిల్లోడు వస్తే ప్రత్యేకంగా అతనికి సమయం ఇచ్చే ఓపిక, శ్రద్ధ ఎవరికి లేదు. అక్కడ మనకి పిల్లలకి ఇబ్బంది. కాబట్టి ఇక్కడ పిల్లల్ని పలకరించి పెన్ ఇవ్వడం జరుగుతోంది. ఫర్ సోల్జర్ గన్ ఇంపార్టెంట్, ఫర్ స్టూడెంట్ పెన్ ఇంపార్టెంట్. వచ్చే తరం అండి ఈ దేశాన్ని, ధర్మాన్ని కాపాడేవాళ్ళు. ఇది పబ్లిసిటీ స్టంట్ కాదండి, ఒక స్వామి ప్రసాదం చేరడం. జై శ్రీరామ్.